పాకిస్తాన్ ను అష్టదిగ్బంధం చేస్తోంది భారత్. పాక్ సైబర్ అటాక్ కుట్రను ముందే పసిగట్టింది. భారత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. పాకిస్తాన్ కు ఆర్థిక సాయం నిలిపివేయాలని ఏడీబీని కోరారు నిర్మలా సీతారామన్. పాకిస్తాన్ కు ఏ విధంగా గుణపాఠం చెప్పాలన్న విషయంపై మోదీ మ్యారథాన్ మీటింగ్లు కొనసాగుతున్నాయి. భారత రక్షణ రంగ వెబ్సైట్లపై సైబర్ అటాక్ జరిగింది. ఇండియన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ తో పాటు మనోహర్ పారికర్ డిఫెన్స్ స్టడీస్ అనాలిసిస్ ఇన్స్టిట్యూట్ పై సైబర్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. దీంతో డిజిటల్ భద్రతపై కేంద్రం మరింత దృష్టి పెట్టింది. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్ చేశారు. పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలి అన్నారు. వాస్తవానికి మే 9వ తేదీన రష్యా విక్టరీ డే వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందే. పహల్గాం దాడి కారణంగా ఈ పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం మాస్కో వెళ్తుంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు త్వరలో భారత్ కు రానున్నారు పుతిన్. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధం చేస్తోంది భారత్. ఇటలీలోని మిలన్ నగరంలో జరిగిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశంలో పాకిస్తాన్ కు నిధులు నిలిపేయాలని కోరారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలన్నారు. పంజాబ్ లోని గురుదాస్పూర్ లో పాక్ చొరబాటుదారుణ్ణి బీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తిని బీఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పహల్గాం లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. పహల్గాం అటవీ ప్రాంతంలో 54 రహదారుల్లో టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశాలు జరిగాయి. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పహల్గాం దాడితో పాటు సరిహద్దుల్లో తాజా పరిస్థితిని ప్రధానికి వివరించారు రాజేష్ కుమార్. ఇప్పటికే ప్రధాని త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. పాకిస్తాన్ పై చర్యల విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పహల్గాం దాడి జరిగి 2 వారాలైంది. పాకిస్తాన్ పై కఠిన చర్యలకు భారత్ సిద్ధమైంది. పాక్ పై దౌత్య యుద్ధంతో పాటు వాణిజ్య యుద్ధం కూడా చేస్తోంది. పాకిస్తాన్ నుంచి ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధించారు. సౌత్ బ్లాక్ లోని తన కార్యాలయంలో ప్రధాని మోదీ కీలక సమావేశాలపై సమీక్ష నిర్వహించారు.